ఈ బీచ్లో ఫ్యామిలీగా రండి, ఫుల్ ఎంజాయ్ చేయొచ్చు. ఫ్యామిలీతో ఒక రేంజ్లో ఉంటుంది ఎంజాయ్మెంట్. ఈ బీచ్ పేరు కొత్త కోడూరు బీచ్, నెల్లూరు దగ్గరలో ఉంది. ఇది నెల్లూరు నుంచి 22 కిలోమీటర్ల దూరంలో ఈ బీచ్ ఉంది. కరెక్ట్ 45 నిమిషాల్లో మనము ఈ బీచ్కి చేరుకోవచ్చు. ఎక్సలెంట్గా ఉంటుంది ఈ బీచ్. ఫ్యామిలీ కానీ ఎవరికైనా కూడా. ఎందుకు అంటే మామూలుగా ఎన్నో బీచెస్కి పోయి ఉంటాం, కొన్ని బీచెస్ రిమోట్ ఏరియా లాగా ఉంటాయి, ఎవరు ఉండరు. ఇక్కడైతే ఫ్యామిలీస్ ఉంటాయి, అన్ని ఫెసిలిటీస్ ఉంటాయి. మీకు చెప్తాను ఏమున్నాయనేది చెప్తాను. నేను కార్ పార్క్ చేసి కొంత దూరం నడవాల్సి ఉంటుంది. అక్కడ కార్ పార్క్ చేసి వస్తున్నాను. నా వెనక చూడండి, కొంత అక్కడ వాటర్ ఉండదు చూడండి, అది కూడా ఒక పాయిలాగా వచ్చి ఉంటుంది. అక్కడ కూడా చేపలు పడతారు. ఇక్కడ నుంచి ఎంట్రన్స్, ఇక్కడ నుంచి పొడవుగా పెట్టేసి ఉంటారు షాప్స్. ఇదే ఎంట్రన్స్. ఇక్కడ నుంచి మనము బీచ్ లోకి వచ్చేటప్పుడు మనకు లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ షాపింగ్ కాంప్లెక్స్ ఉంటాయి. కాంప్లెక్స్ కాదు, ఇది షాప్స్ అన్నమాట. ఇక్కడ పందిర్లాగా వేసినారు చూడండి, చిన్న కొట్లు ఉన్నాయి చూడండి. ఇక్కడ మనకు వేడివేడిగా చేపలు వేయించి అమ్ముతూ ఉంటారు. మనకి ఏ సైజు చేప కావాలన్నా, ఏ రేట్లో కావాలన్నా ఇక్కడ దొరుకుతుంది. అలాగే ఇక్కడ మనకు క్రాబ్స్ ఉంటాయి. తినుబండారాలు చాలా, ఒకటి కాదు రెండు కాదు, తినుబండారాలు చాలా ఉన్నాయి. పిల్లకాయలకు కానీ పెద్దవాళ్ళకి కానీ కూల్ డ్రింక్స్, అన్ని రకాలైన ఐటమ్స్ ఇక్కడ ఉన్నాయి. సముద్రం దగ్గరకు వస్తూ ఉంటే చల్లగాలి కొడుతూ ఉంది, చాలా బాగుంది. ఇంకా లోపలికి వచ్చేసిన తర్వాత మనకు లోపల కూడా మనకు తినేదానికి ఐస్ క్రీమ్స్, బఠానీలు, మొక్కజొన్నలు ఇవన్నీ కూడా ఉంటాయి. ఇక్కడ ఫ్యామిలీస్ వస్తాయి. ఇక్కడ సూపర్గా ఉంటుంది. 1-2 ఫ్యామిలీస్ కాదు, చూడండి దుమ్ము లేసిపోతుంది. ఈ బీచ్లో క్రౌడ్ చాలా ఎక్కువగా ఉంది. సమ్మర్ సీజన్లో మరీ ఎక్కువగా వస్తూ ఉంటారు. ఈ బీచ్ చాలా బాగుంటుంది. వేరే బీచెస్తో కంపేర్ చేస్తే ఈ బీచ్ చాలా బాగుంటుంది. ఎందుకంటే ఇక్కడ రైడ్స్ ఉంటాయి, షాపింగ్స్ ఉంటాయి, మనకు రూమ్స్ ఉంటాయి, పెయిడ్ రూమ్స్ ఉంటాయి. అలాగే ఇక్కడ ఒక చర్చ్ ఉంది, అక్కడ ఫ్రీగా రూమ్స్ దొరుకుతాయి మనకు. అదేవిధంగా కార్ పార్కింగ్ కూడా ఫ్రీ ఉంటుంది మనకు. ఇక్కడ మెయిన్గా ఎందుకు బాగుంది అన్నానంటే, ఇక్కడ చూడండి లోతు చాలా తక్కువ ఉంటుంది. ఇక్కడ లోపలికి వెళ్ళొచ్చు. పిల్లలు చూడండి ఎలా ఎంజాయ్ చేస్తున్నారు, ఎంతెంత దూరం వెళ్ళుండారో. ఇక్కడ దూరం నుండి చూస్తే వీళ్ళే మళ్ళీ బయటకు వస్తారా రారా అనిపిస్తుంది. చూస్తే సగం సీలోకి వెళ్ళిపోయినారు చూడండి. ఎందుకంటే ఇక్కడ లోతు తక్కువగా ఉంటుంది. లోపలికి వెళ్ళినా కూడా మనము మునగమన్నమాట. అంటే కొంత దూరం వరకు మోకాలు లోతు నీళ్ళే ఉంటాయి. అదే వేరే బీచెస్తో కంపేర్ చేసుకుంటే కొంచెం అలా వెళ్ళగానే మనకు మునిగిపోయే అవకాశం ఉంది. ఇక్కడ దిగి కొంత టైం స్పెండ్ చేయొచ్చు మనం ఫ్యామిలీస్తో. పిల్లలు ఉన్నా కూడా ఏమి అంత భయం ఏమి ఉండదు. కానీ అలలు మాత్రం చూడండి బీభత్సంగా కొడతాయి అలలు. ఈ అలలను చూసి భయపడిపోతాము, కానీ చాలా థ్రిల్లింగ్గా ఉంటుంది. మనకు అలలు కొడతాయి కానీ ఆ లోతు అయితే ఫ్రంట్లో పెద్దగా ఉండదు, లోపలికి పోతే ఉంటుంది. కానీ ఫ్రంట్లో ఫ్యామిలీస్ అందరూ నిలబడుకొని ఎంజాయ్ చేస్తున్నారు చూడండి, ఒక రేంజ్లో ఉంటుంది. తర్వాత వేడిగా చేపలు, మనకు ఏ రకం చేప కావాలన్నా ఉంటుంది. 20 రూపాయల నుంచి 200 రూపాయల వరకు చేపలు ఉంటాయి. ఇక్కడ చూడండి కింద చూస్తే నీళ్ళు చూడండి ఎట్లా ఉన్నాయో, ఎక్కడ మునిగిపోతామో అన్నట్లుగా ఉంటుంది. యాక్చువల్గా వచ్చే వాళ్ళకి నేను చెప్తున్నాను, మీరు మార్నింగ్ ఇక్కడ 1కి వచ్చేదానికి ట్రై చేయండి. 1కి కానీ వచ్చేసినామంటే మన వెహికల్ పార్క్ చేసి అక్కడే భోంచేసి ఆ తర్వాత సీలోకి రావచ్చు. భోజనం అంటే గుర్తొచ్చింది, మామూలుగా భోజనం తెచ్చుకోవచ్చు, లేదంటే ఇక్కడ కూడా ఉంటుంది. చేపలు, ఎండ్రకాయలు, రొయ్యలు, వేపుడు అదిరిపోతుంది. ఇక్కడ తిన్నవాడికి తిన్నంత దుమ్ము లేపేయచ్చు. మనం మీల్స్ తెచ్చుకున్నా కూడా అవి కొనుక్కొని వాటిని నంచుకోవచ్చు, ఎంజాయ్ చేయొచ్చు. ఇక్కడైతే ఇంకా ప్లేస్ లేదు. ఇక్కడ 1 కిలోమీటర్ దూరం వరకు నిండిపోయినారు చూడండి ఫ్యామిలీస్. అంతేకాదు ఇక్కడ బోటింగ్ ఉంది. బోటింగ్ కూడా 2000 రూపీస్ ఒక బోటు కదలాలంటే. అందరూ 150-200 అలా వేసుకొని ఒక 10 మెంబర్స్ వస్తే వాళ్ళు రౌండ్స్ తిప్పి మనం తీసుకొని వస్తారు. అలాగే ఇక్కడ గుర్రాలు కూడా ఉన్నాయి, గుర్రాల పైన మనము రైడ్ చేయొచ్చు. ఈ వెదర్ చూడండి ఎలా ఉందో, చెట్లు చాలా బాగుంటుంది. ఈ ప్లేస్ నాకు చాలా నచ్చిన ప్లేస్ ఇది. ఎన్నో బీచెస్ పోయినాను కానీ కొత్త కోడూరు ఉన్నంత బాగా వేరే బీచెస్ అనిపించలేదు నాకు. నెక్స్ట్ వీడియోలో ఇంకో బీచ్ చూపిస్తాను, భయంకరమైన బీచ్, అది కూడా చూడండి. ఇక్కడ మనకు రూమ్స్ ఉంటాయి. కావాలంటే మళ్ళీ మనము సీలోకి వెళ్ళిన తర్వాత వచ్చేసి స్నానం చేయాలనుకుంటే మనకు పెయిడ్ రూమ్స్ ఉంటాయి, అక్కడ మనము రిఫ్రెష్ అవ్వచ్చు, స్నానాలు కూడా చేసుకోవచ్చు ఫుడ్ లవర్స్కి. ఆ తర్వాత తినేసి 3 గంటల కట్ట లోపలికి వచ్చేసినామంటే 5 గంటల వరకు ఎంజాయ్ చేయొచ్చు, 5-6 వరకు. ఈ వెదర్కి ఇంకా ఇంటికి పోబుద్ది కావడం లేదు, ఇక్కడనే ఉందామనిపిస్తుంది, అంత బాగుంది ఇక్కడ వెదరు. చల్లగాలి, ఇంకా చాలామంది ఉన్నారు. చీకటి పడుతూ ఉంది, అయినా కూడా జనం వెళ్ళేదానికి ఇష్టపడడం లేదు. ఆ కూల్ బ్రీజ్కి అట్లే ఉండాలనిపిస్తుంది. చాలా బాగుంటుంది వెదర్ ఇక్కడ. ఇక్కడ చూడండి కుర్చీలు వేసి ఉన్నారు, అదే పనిగా వచ్చి కూర్చొని ఇక్కడ టైం స్పెండ్ చేసేదండి. అది పోలీస్ సెక్యూరిటీ, ఇది టూరిస్ట్ పోలీస్ అని రాసింది దీనిపైన. అంటే టూరిస్ట్ వచ్చిన వాళ్ళు వాళ్ళ ఇష్టంగా ఎలాగంటే అలా పోకుండా కొద్దిగా గైడ్ చేస్తారు వాళ్ళు, లోపలికి వెళ్లకుండా. అంతేకాకుండా మళ్ళీ ఈవినింగ్ అయిపోతేనే వెళ్ళిపోవాలి. ఒక టైం లిమిట్ అనేది ఉంది. ఇక్కడ చూడండి చేపలు చూస్తే దుమ్ములేసిపోతా ఉన్నాయి, ఎండ్రకాయలు, చేపలు. ఇంకా బయలుదేరి వెళ్తున్నాము, అయిపోయింది.
తర్వాత ఇక్కడ కార్ పార్కింగ్ కూడా మనకు ఫ్రీగా ఉంటుంది. ఇక్కడ ఒక చర్చ్ ఉంది. ఈ చర్చ్ చాలా బ్యూటిఫుల్ గా ఉంది. సముద్రం పక్కనే ఉంది. మనము లోపలికి వచ్చేసామంటే చర్చ్ దగ్గర మన కారు కూడా పెట్టుకోవచ్చు. వాళ్ళు ఫ్రీగానే మనకు పర్మిట్ చేస్తున్నారు, ఎటువంటి అమౌంట్ తీసుకోకుండా. ఇక్కడ కార్ పార్క్ చేసుకొని మనం ఏదైనా భోజనాలు తెచ్చుకుంటే ఫ్యామిలీగా ఇక్కడ కూర్చొని తినొచ్చు. చల్లగా చెట్లు ఉంటాయి. అలాగే వీళ్ళ దగ్గర కూడా బాత్రూమ్స్ అనేవి అవైలబిలిటీలో ఉన్నాయి. వాళ్ళు చాలా తక్కువ ప్రైస్ తీసుకొని మనకు ఇస్తున్నారు. మీరు ఫ్యామిలీగా వచ్చి ఎంజాయ్ చేయాలనుకుంటే దిస్ ఇస్ ద బెస్ట్ ప్లేస్. ఇది ఒక మంచి ప్లేస్. మనము నెల్లూరు హైవేలో వస్తున్నాము. నెల్లూరు నుంచి రైట్ కట్ అవ్వాల్సి ఉంటుంది. కొంత దూరం వచ్చిన తర్వాత అక్కడ బోర్డ్స్ ఇండికేషన్స్ ఉంటాయి. నెల్లూరు నుంచి కొత్త కోడూరుకి వెళ్ళేటప్పుడు హైవేలో మనం నేరుగా వచ్చి రైట్ సైడ్ టర్న్ అవ్వాలి. అక్కడ బోర్డ్స్ పెట్టుంటారు. ఇక్కడ కొంత ట్రాఫిక్ జామ్ అయింది హైవేలో. చూడండి, హైవే కూడా సూపర్గా ఉంటుంది. మనకు జర్నీ తెలియదు. హైవే నుంచి మనకు వెళ్ళేటప్పుడు అది మామూలు రోడ్ కాబట్టి కొద్దిగా అప్ అండ్ డౌన్స్ ఉంటాయి. మార్నింగ్ వచ్చినారంటే మీకు ఎండ అదిరిపోతుంది. అందుకని మీరు మధ్యాహ్నంకి ఇక్కడికి వచ్చేటట్టు ప్లాన్ చేసుకుంటే బాగుంటుంది ప్రోగ్రామ్. నెల్లూరు నుంచి కొత్త కోడూరుకి వెళ్ళే రోడ్డు కూడా చాలా బాగుంటుంది. ఇక్కడ చూడండి, మంచి మంచి చెట్లు, రొయ్యల గుంటలు. ఇవి చేపల గుంటలు. చూడండి, పెద్ద పెద్ద చేపల గుంటలు, రొయ్యల గుంటలు మనకు కనిపిస్తుంటాయి. చల్లటి ప్రదేశం ఇది. చాలా బాగుంటుంది. వెళ్ళేటప్పుడు కూడా మనం ఆ సీనరీస్ని ఎంజాయ్ చేస్తూ వెళ్ళొచ్చు. చాలా బాగుంటుంది. ఫ్యామిలీగా లేదంటే ఫ్రెండ్స్ కూడా వచ్చి ఎంజాయ్ చేయొచ్చు. ఇక్కడ చాలా బాగుంటుంది. మధ్య మధ్యలో పండ్లు కూడా ఉంటాయి. కావాలంటే ఫ్రూట్స్ కొనుక్కొని వెళ్ళొచ్చు. ఒక డిఫరెంట్ లొకేషన్ ఇది. ఫ్యామిలీగా ప్లాన్ చేయండి, లేదా ఫ్రెండ్స్ ఒక 5-6 వచ్చేటట్టు ప్లాన్ చేసినారంటే మస్తు ఉంటుంది ఎంజాయ్మెంట్. వచ్చిన తర్వాత మనకు ఇది ఎంట్రన్స్, ఇది చర్చ్ ఎంట్రన్స్. మనము లోపలికి వెళ్ళిపోవచ్చు. లోపలికి వెళ్ళిపోయి మనం కార్ పార్క్ చేసి ఆ తర్వాత రిఫ్రెష్ అవ్వచ్చు. ఆ తర్వాత మళ్ళీ అక్కడ కార్ పెట్టేసి మనం ఇదే గేట్ గుండా బయటకు వచ్చి తర్వాత రైట్ సైడ్ తిరిగినట్లయితే నేరుగా సీకి వెళ్ళిపోవచ్చు. ఇది రోడ్డు. అలా నేరుగా నడుచుకుంటూ వెళ్ళిపోతే మనకు సీ వస్తుంది కొంత దూరం. ఇది రోడ్డు కొద్దిగా పాతగా ఉంటుంది, అయినా ప్రాబ్లం లేదు, బాగుంది రోడ్డు. నేరుగా వెళ్ళిపోతే సీ. అక్కడ కనిపిస్తుంది కదా బస్సు వస్తామని చూడండి, అక్కడే కొంచెం దూరమే నడిచిపోతే ఇక్కడ నుంచి షాప్స్ బిగిన్ అవుతాయి అన్నమాట. మనకు కావాల్సిన భోజనం కూడా అమ్ముతారు ఇక్కడ. మనకు కావాల్సిన షాపింగ్స్ ఉంటాయి. అంటే అన్ని ఈటబుల్సే. మనం ప్రత్యేకంగా సీలో వాళ్ళు ఏం తయారు చేసి మనకు అమ్మరు, కానీ ఈ ఫుడ్ ఐటమ్సే ఉంటాయి ఇక్కడ. చాలా బాగుంటుంది. గుడ్లు ఉన్నాయి, చేపలు ఉన్నాయి, కావాల్సిన ఐటమ్స్ ఉన్నాయి. వచ్చి ఎంజాయ్ చేయండి. చూస్తుండండి. ఇంకొక వీడియోతో మళ్ళీ కలుసుకుంటాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. స్టే ట్యూన్.